జస్ట్ 2 కుటుంబాలకు పరిమితమైన పరిచర్య. ఒక్క 500 మంది విశ్వాసులు, ఒక 700 మంది విశ్వాసులు కలిగిన పరిచర్య ఈరోజు వేల కొలదిగా దేవుడు విస్తరింపజేశారు. ఈరోజు 5,18,000 మంది సబ్స్క్రైబర్స్. ఒక్కరోజు మన యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యం అందిస్తే అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు, ఆస్ట్రేలియా అంటే ఒక తమ్ముడు ఒప్పుకోడు, న్యూజిలాండ్ అంటాడు, రేపు వెళ్తున్నాం లక్ష్మణ్ అని, ఆడికి వెళ్తాం, రైట్. అమెరికా నుండి న్యూజిలాండ్ వరకు ఒక్క రోజుకొచ్చి ఇంచుమించు 8 లక్షల నుంచి 9 లక్షల మంది దేవుని వాక్యం విని కృపించారు. అయ్యగారు అన్నారు, తమ్ముడా, టీవీ ప్రసంగాలన్నా జనాలు అంతమంది చూస్తారో లేదో కానీ దేవుడు ఆయన కనికరాన్ని బట్టి నిన్ను ఆశీర్వదించాడు తమ్ముడా. నేను చెప్పా, అయ్యా, మీ మాటకు లోబడినందువల్లే, మీ మాటకు విధేయత చూపినందువల్లే ఈరోజు దేవుడు ఈ సేవని ఆశీర్వదించాడు. అమ్మా, రెండో విషయానికి వెళ్ళే ముందు మరలా చెప్తున్నాను, ఎప్పుడైనా పెద్దోళ్ళు కాపరులు మీ ఇంట్లో అమ్మని కాపరి విన్నారా? దేవుడు కాపరంటే ఒప్పుకుంటా కానీ మా అమ్మ కాపరంటే అమ్మ కాపరి, తల్లిదండ్రులు కాపరులు. నేనంట వాళ్ళని మించిన కాపర్లు ఇంకెవరున్నారు? నా తండ్రి నా క్షేమాన్ని కోరతాడు అనేది ఎంత వాస్తవమో, మీ క్షేమాన్ని కోరుకునే వారిలో అమ్మా నాన్నకు మించిన వాళ్ళు ఎవరున్నారు? ఎప్పుడు ఆ చేతి నీడలో బ్రతికితే మంచి కాపరి దొంగిలించకుండా ఆఖరి క్షణము వరకు తన చేతి నీడలో నిన్ను దాచి పరలోకపు తండ్రి ఎదుట నిన్ను నిలవబెట్టును కాక. నంబర్ 1, ఈ కాపరి ఏ కాపరి? మంచి కాపరి. రెండవది ఏంటో తెలుసా? గొప్ప కాపరి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఇందాక చదువుకున్నాం కదా, 20వ వచనం 21వ వచనం. నాతో కలిసి, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు ఆయన మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరుచునుగాక. రైట్. మంచి కాపరి ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. గొప్ప కాపరి మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడై తిరిగి లేచి ఈరోజు మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తూ ఉన్నాడు. అగైన్ మంచి కాపరి ఏం చేశారు? ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన మంచి కాపరి మాత్రమే కాదు, ఎవరైనా గొప్ప కాపరి. ఈ గొప్ప కాపరి ఏం చేశారు? సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడై ఆయన తిరిగి లేచి అన్నారు కదా, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగాయుగములో సజీవుడనై ఉన్నాను. ఎక్కడున్నాడా సజీవుడు? పరలోకంలో మాత్రమేనా? దానికి మించి ఇశ్రాయేలీలు చేయు స్తోత్రములపై ఆసీనుడైన దేవుడు చేతులెత్తి స్తుతించేవే, నీ స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడ 2-3 కూడి నా నామములో ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటాను అని అన్నారే. విశ్వసించండి, ఈ పునరుద్ధానపు వేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తున్నారు. ఆయన ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? నీ ప్రభు నీ ప్రక్కనే ఉన్నాడు. ఎక్కడున్నాడు నీ ప్రభు? నీ ఎదుటే ఉన్నాడు. ఎక్కడున్నాడు నీ ప్రభు? నీ చుట్టూతో ఉన్నాడు. వాటికి మించి బహు గొప్ప మాట చెప్పమంటారా? గుప్పెడంత నీ గుండె గదిని తన నివాసంగా చేసుకొని నీ గుండె గదిలో గూడు కట్టుకున్న గొప్ప దేవుడు ఈ దేవుడు. ఆ దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. వినపట్ల పెద్దగా ఎక్కడ నివసిస్తున్నాడు ఆయన? గుప్పెడంత నీ చిన్న గుండె గదిలో ఆత్మస్వరూపిగానే నివసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నివసించిన ఈ దేవుడు, మన మధ్యలో సంచరించిన ఈ దేవుడు, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన ఈ దేవుడు, గుండెల్లో రాసుకోండి మాట, తన పునరుద్ధానపు శక్తిని
నీలోనికి పంపించి తనకు అనుకూలమైన దాన్ని నీ లోపల జరిగించాలని నేను ఆశపడుతున్నాడు. మరోసారి చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. తమ్ముడు ఆ మాట చూపించు. 21 ఈ మాట పట్టుకొని ఇప్పుడు ఈ పునరుద్ధానపు శక్తి ఏం చేస్తుందంటే, వినారు ఈ మాట, యేసుక్రీస్తు వారు ఇప్పుడు పునరుద్ధానపు శక్తితో, ఆయన సిలువదారి కాదు, సిలువదారి అయిపోయాడు. అందుకని దైవజన్ లేసన్ గారు ఆయన వెనక క్యాప్షన్ రాసేటప్పుడు, మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాము. యేసయ్య మన మధ్యలో ఇప్పుడు సిలువదారిగా లేడు, పునరుద్ధానుడైన దేవునిగా సంచరిస్తున్నాడు. ఆయన ఆశ ఏంటో తెలుసా? ఆ పునరుద్ధానపు శక్తి నీ లోపట కుమ్మరించాలి. పునరుద్ధానపు ప్రభావం కలిగిన వాడిగా నిన్ను నిలవబెట్టాలి. అనామకుడిగా నిన్ను చేయాలని కాదు, అనామకురాలిగా చేయాలని కాదు. మరలా ఈ మాట వినండి. నీ లోపల ఎంత శక్తిని ఉంచాలనుకున్నాడంటే, పునరుద్ధానపు శక్తి ఎంత ప్రభావం కలిగిందో ఆ పునరుద్ధానపు ప్రభావాన్ని మన లోపల కుమ్మరించి, ఇక్కడ ఒక మాట అంటాడు, మనలో తన దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఒకసారి నా వైపు చూడండి. తన దృష్టికి అనుకూలమైనది మనలో జరిగించే దేవుడు. సహజంగా ఏ వ్యక్తి అయినా ఏది జరిగిస్తాడు? తన దృష్టికి ఏది ఇష్టమో, am I right? తన దృష్టికి ఏది ఇష్టమో, తన దృష్టికి ఇష్టమైన దాన్ని తను జరిగించుకుంటూ వెళ్తాడు. అవునంటారా కాదంటారా? కానీ క్రైస్తవుని జీవితంలో జరిగే అద్భుతం ఏంటో తెలుసా? గొప్ప కాపరిగా పిలువబడుతున్న యేసు క్రీస్తు వారి పునరుద్ధానపు శక్తిని పొందుకున్న క్రైస్తవుడి జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? తనలో తన దృష్టికి అనుకూలమైన దాన్ని తన దృష్టికి అనుకూలమైన దాన్ని తాను జరగనివ్వకుండా తనలో దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించడం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఒప్పుకుంటారా దీనికి? ఒప్పుకుంటారా దీనికి? ఎవరి దృష్టికి అనుకూలమైంది? చాలాసార్లు పర్లేదు, అది సినిమా చూడు, నష్టమే ఉంది అని మనసు అనిపిస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది అని. ఎన్నిసార్లు పడేసావో తెలుసా? అలా పడేసేటట్లుగా నేను చేసింది దేవుని పునరుద్ధానపు శక్తి. పర్లేదు, యూత్ అన్న తర్వాత ఆ మాత్రం టెంప్టేషన్ లేకుండా ఉంటుందా? ఏమంటే ఆ పాస్టర్ గారు అట్లాగే చెప్తారు, దేవుడు కొన్ని సూచిస్తూ ఉన్నట్టు పోతాడు అనండి. ఒకసారి పర్లేదు చూడు అని ఎప్పుడైనా పొరపాటున చూడకూడదు చూసి యోచించకూడని యోచన చేసావనుకో, ఆ రోజు అంత ప్రభా 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 నీకు దుఃఖం తెప్పించేటట్టు బ్రతికా, నీకు ఆయాస్కరంగా బ్రతికా, నీ గాయాలు మరలా రేపా, అయ్యా నన్ను క్షమించు, ఛీ 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 అసహించుకుంటావు. నేనంట నీ లోపట ఆ పాపం పట్ల అసహ్యత పుట్టించింది ఏదో తెలుసా? దేవుని పునరుద్ధానపు శక్తి. పెద్దగా చెప్దాం ఆమేన్. అందుకనే క్రైస్తవ జన్మ ప్రతి క్షణం, అయ్యా నా అంతరంగాన్ని నీ పునరుద్ధానపు ప్రభావంతో నింపు, నీ పునరుద్ధానపు శక్తితో నింపు, నీ పునరుద్ధానపు బలము ఎట్టిదో నేను ఎరుగునట్లుగా ఆ పునరుద్ధానపు ప్రభావంతో నన్ను నింపు అని ఆ పునరుద్ధాన ప్రభావాన్ని మనం పొందుకోగలిగితే జరిగేదేంటో తెలుసా? నీ చిత్తం సిలువ వేయబడుతుంది, నీ దేహమందు దేవుని చిత్తం జరగటం ప్రారంభిస్తుంది. విందాం 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 గట్టిగా ఆమేన్. మీకు తెలుసా, పేతురు వారు యేసుక్రీస్తు వారి పునరుద్ధానపు శక్తిని పొందుకోక మునుపు తన ఇష్టానుసారంగా బ్రతికేవాడు. ఎప్పుడైతే యేసయ్య పునరుద్ధానపు శక్తిని అనుభవించడం ప్రారంభించాడో, సెకండ్ సెషన్లో చెప్పాను, పేతురు గారిని రాయప్ప అంటారు అనండి. వినపడలా? రోమన్ క్యాథలిక్ వాళ్ళు రాయప్ప చెన్నప్ప అనేవాళ్ళు. నా చిన్నతనంలో అర్థమయ్యేది కాదు, చెన్నప్ప ఏంట్రా రాయప్ప ఏంట్రా అని అనుకున్నాం. వాక్యం తెలిసిన తర్వాత ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏమనగా రాయప్ప అంటే పేతురు గారు, చెన్నప్ప అంటే పౌలు గారు. ఎంత రహస్యం ఉంది ఇక్కడ! చెన్నప్ప అంటే పేతురు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఇంత శక్తివంతుడిగా ఎందుకు మనకు కనపడ్డాడు తెలుసా? ఆయనలో పనిచేసిన పునరుద్ధానపు ప్రభావం. ఒకసారి నా వైపు చూడండి. పేతురుతో అన్నాడు, రా
మనుషులను బట్టే జాలరిగా చేస్తాను, మనుషులను బట్టే జాలరిగా చేస్తానని పిలిచాడు. 3.5 సంవత్సరాలు ఒక్కళ్ళు కూడా ఒక్క చేపను కూడా పట్టుకోలేకపోయాడు. ఎప్పుడైతే యేసయ్య పునరుద్ధానుడే తిరిగి లేచాడు, యేసయ్య పునరుద్ధానపు శక్తిగా పిలువబడుతున్న పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పేతురును ఆవరించడం ప్రారంభించాడో, ఇప్పుడు వల వేశాడు. ఒకేసారి 3,000 చేపలు. మరలా వల వేశాడు 5. వల వేయటం ఆలస్యం, వేల కొలదిగా చేపలు పడుతూ ఉన్నాడు. ఇక్కడ నేనంట, అసలు ఒకనొక సందర్భంలో పేతురు గారు ఏం చేశాడో తెలుసా? నాయన, నువ్వు వద్దు, నీ సావద్దు, బతుకుంటే బలుసాకు అమ్ముకున్నా దీన్ని బతుకుతా, ఊపిరుంటే ఉప్పు అమ్ముకున్నా బతుకుతా, నువ్వు వద్దు నాయన, నీ సావద్దు నాయన అని వెళ్ళిపోయాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దేవుని దయా సంకల్పం నీలో నాలో నెరవేర్చబడే వరకు నువ్వు వెళ్ళిపోయినా ఈ ప్రేమ నిన్ను వెంటాడుతుంది, ఈ ప్రేమ నిన్ను వెంటాడుతుంది, ఈ ప్రేమ నిన్ను వెంటాడుతుంది. సరే, పేతురును ప్రక్కన పెట్టండి. నువ్వు రక్షించబడిన నాటి నుండి ఎన్నిసార్లు లోకం వైపు వెళ్ళలేదు? ఎన్నిసార్లు లోకాన్ని జుర్రుకోవాలని ప్రయత్నం చేయలేదు? ఎన్నిసార్లు నీ మనసు లోకం వైపు తిరగలా? లోకం వైపు నువ్వు తిరిగినా ఈ ప్రేమ వెతికి నిన్ను పట్టుకుంది. వెతికి నిన్ను పట్టుకొని మరలా తన దగ్గరికి తీసుకొని వచ్చి, విచిత్రం ఏంటో తెలుసా? అట్లాస్ ఆయన ఏం చేస్తా ఉన్నారు తెలుసా? నీలో తన దృష్టికి అనుకూలమైన దాన్ని తన దయా సంకల్పము చొప్పున మన లోపల దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఓ మాట్లాడకండి ప్రభువుని, దేవా నా ద్వారా నువ్వేం జరిగించాలనుకున్నావో, నీ పునరుద్ధానపు ప్రభావాన్ని నాలోనికి పంపించి, నీ పునరుద్ధానపు ప్రభావం ద్వారా నీ దృష్టికి అనుకూలమైనది నాలో జరుగునుగాక. నీ దృష్టికి అనుకూలమైనది, పెద్దగా చెప్పండి, నీ దృష్టికి అనుకూలమైనది నాలో జరుగునుగాక. మన దృష్టికి అనుకూలమైనవి చాలా ఉంటాయి, మన దృష్టికి అనుకూలమైనవి కాదు. ఎవరి దృష్టికి అనుకూలమైనవి? ఇంకోసారి చెప్పండి, చివరిసారి. లోతు దృష్టికి ఏది అనుకూలం? సొదొమ గొమొర్ర. అబ్రహాము దృష్టికి ఏది అనుకూలం? దేవుని దృష్టికి ఏది మంచిగా కనపడితే అదే ఆయనకు అనుకూలం. లోతు ఏం చేశాడు? ఆ పచ్చటి ప్రాంతాలు చూసి నాకు ఈ ప్రాంతం కావాలని పోయాడు. ఆ తర్వాత ఆ ప్రాంత పరిస్థితి ఏంటంటే, విత్తనం వేస్తే మొలకెత్తని చౌడు భూమిగా ఆ ప్రాంతం మారిపోయింది. విన్నారా? అబ్రహాముకు మిగిలిన ప్రాంతం ఏంటో తెలుసా? కొండలు లోయలు కలిగిన దేశం, టిల్ డేట్ రాళ్ళు రప్పలతో కూడుకున్న దేశం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? అక్కడ విత్తనం వేస్తే 100 పంట. పెద్దగా చెప్దాం ఆమెన్. ఆ దేశంలో ఒక్క టమాటా చెట్టు వచ్చి 40 కిలోల టమాటాలకు వస్తుందట. ఒక్క వంకాయ చెట్టు వచ్చి, ఆ దేశంలో వంకాయలంట, విన్నారా, పొట్లకాయ అంత పొడి ఉంటాయంట. మన తెలుగు పాస్టర్ గారు ఒక ఆయన వెళ్ళి, ఇజ్రాయేలీలు ఎంత గొప్ప సైంటిస్టులు అయితే అయ్యారు కానీ, ఏమండే వైలెట్ కలర్లో ఉన్న వంకాయని మీరు మరీ ఏమి ఇట్లా చేశారు అని దాన్ని చూసి ఇది అంటా ఉంటే, ఇది సొరకాయే కదా, ఇది పొట్లకాయే కదా అంటే, ఆయన అన్నాడట, నాయన ఇది పొట్లకాయ కాదు, చెప్పండి, శాంతాడంత పొడుగుందంట. ఒక్క వంకాయ చెట్టు వచ్చి 40-45 కిలోలు. ఇజ్రాయేలీల ఒక్క పాడిగేది వచ్చి రోజుకొచ్చి 33 లీటర్ల పాలిస్తుందంట. నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఇజ్రాయేలీల 2 పాడిగేదెలు కనుక మనం గొంతించుకుంటే, నేనంట సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా ఎందుకు పనికిరాదు. రోజుకొచ్చి ఏ 10,000 రూపాయలు సంపాదించవచ్చు. నేనంట ఈ రోజుకి ఆ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం. నేను మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే, నీ దృష్టికి కొన్ని మంచిగా కనపడతాయి. నా ఇష్టం సిలువ వేయబడాలయ్యా, నా జీవితం అంతటిలో సార్వభౌమాధికారం నీదే, నా యందు నీ చిత్తాన్ని జరిగించు, నీ దృష్టికి ఏది అనుకూలమో నీ చిత్తానుసారంగా నడిపించని దేవుని చిత్త ప్రకారం నువ్వు అడుగులు వేస్తే, ఎక్కడ అడుగు పెట్టినా పాలు తేనెలు ప్రవహించే అనుభవానికి దేవుడు నడిపించును గాక. చేతుల దేశాయికి స్తోత్రాలు చెప్దాం. రైట్, ఇక ముగింపుకు వచ్చాను.
ఆయన కాపరి. ఎలాంటి కాపరి? మంచి కాపరి. రెండవది, పెద్దగా చెప్పాల మాట, గొప్ప కాపరి. వీటన్నిటికి మించి ప్రధాన కాపరి. ఈ ప్రధాన కాపరి ఏం చేస్తాడో తెలుసా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన కొరకు బ్రతికిన ప్రజలకు బహుమానాలు తీసుకొస్తాడు. మంచి కాపరి ప్రాణం పెట్టాడు, అయిపోయింది కదా. గొప్ప కాపరి పునరుద్ధానుడై లేచాడు. ఇహమందు పరమందు ఆయన ఉన్నారు. పరలోకంలో తండ్రి కుడిపార్శాన మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ గొప్ప కాపరి ఒకానొక రోజు ప్రధాన కాపరిగా ప్రత్యక్షం కాబోతున్నాడు. చూడండి, పేతురు పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. తమ్ముడు 3వ వచనం కూడా నాతో కలిసి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ కాపరే కాపరి, పెద్దగా చెప్పాలి. ఈ కాపరే కాపరి, ఈ ప్రధాన కాపరి మరలా ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. విన్నారా? మధ్యాకాశానికి ప్రభు రాబోతున్నాడు. ఆ మధ్యాకాశంలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారి వారి ఆత్మీయ స్థితులకు తగినట్లుగా ఒక్కొక్కరికి బహుమానాలు ఇస్తాడు. అంటాడు, మీరు మందకు మాదిరిగా బ్రతకండి. మందకు మాదిరిగా మీరు బ్రతికితే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీ తలల మీద వాడబారని కిరీటము మీరు పొందుదురు. ఏ కిరీటం అంటే? కొన్ని కిరీటాలు ఉన్నాయి. ఏ కిరీటాలు? వాడిపోయే కిరీటాలు. ఆ రోజుల్లో గ్రీకు దేశంలో ఈ అథ్లెటిక్స్ పోటీలు జరిగితే గెలిచిన వాడికి తల మీద ఒలీవ ఆకులతో కిరీటాన్ని పెట్టేవాళ్ళు. నేనంట, ఆకులతో తయారు చేయబడిన కిరీటపు వైభవం, పచ్చదనం ఎన్ని రోజులు ఉంటుంది? 2 రోజులు, 3 రోజులు, లేకపోతే 10 రోజులు. ఒలీవ ఆకు కాబట్టి 10 రోజులు, తర్వాత అది వాడిపోవాలి. లోకములో ఉన్న కిరీటాలన్నీ ఒకానొక రోజు వాడిపోతాయి. దేవుడిచ్చే కిరీటం ఎప్పటికీ ఎన్నటికీ వాడిపోదు. ఆ కిరీటానికి పెట్టబడిన పేరు వాడబారని కిరీటం. గట్టిగా చెప్తే ఆమేన్. వాడబారని కిరీటం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ వాడబారని కిరీటం మన తల మీద దేవుడు పెట్టాలంటే మందకు మాదిరిగా బ్రతకాలి. కాపరిగా ఉన్న సేవకుడు మందను ఆజ్ఞాపించేవాడిగా మాత్రమే కాదు, మాటలో, ప్రవర్తనలో, పరిశుద్ధతలో, విశ్వాసంలో, ప్రేమలో సంఘానికి మాదిరిగా ఉండాలి. పాదిరి అంటే మాదిరి అని అనండి ఒకసారి, కొంచెం గట్టిగా. పాదిరి అంటే మాదిరి. సేవకుడు ఎప్పుడు సంఘానికి మాదిరిగా ఉండాలి. ఉపవాసంలో, మాట తీరులో, పరిశుద్ధతలో, సాత్వికంలో, దీనత్వంలో, ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారి గుణగణాలన్నిటిలో సంఘానికి మాదిరిగా ఉండాలి. ఇంకో మాట చెప్పాలి చూస్తే, నాయకుడు ఎప్పుడు నేను చెప్పినట్లు చేయండి. ఆయన సరైన నాయకుడు కాదు. నేను చేసినట్లు మీరు చెయ్యండి. మంచి నాయకుడికి ఉండే గుణం. ఇంకోసారి చెప్పంటారా? నేను బాసనే, నేను సావుకునే, నేను చెప్పినట్టు చేయాలి మీరు. నన్ను బాసిజం చేయటం కాదు, నేను చెప్పినట్లు కాదు, నేను చేసినట్లు మీరు చెయ్యండి అని చెప్పేవాడే నిజమైన దైవదాసుడు. లైక్ దట్. అమ్మా, నా వైపు చూడండి. నీ చిన్న ఇంటికి తల్లి నేను ఒక కాపరిగా దేవుడు ఉంచాడు. తమ్ముడు, నీ చిన్న ఇంటికి నేను ఒక కాపరిగా ఉంచాడు. తండ్రి అనేది హోదా కాదు, అధికారం కాదు, బాధ్యత. యజమానుడు భార్యకు శిరస్సు, నిజమే, అది హోదా కాదు, అధికారం కాదు, బాధ్యత. నీ భార్యకు, నీ పిల్లలకు మాదిరిగా బ్రతుకు. నీ పిల్లలు నిన్ను చూసి ఎక్కడికి వెళ్ళినా, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఏమన్నాలో తెలుసా? ఈ భక్తి జీవితంలో నా రోల్ మోడల్ మా నాన్నే. ఎవరయ్యా ఈ భక్తి జీవితంలో నీకు ఇన్స్పిరేషన్? ఈ ప్రార్థనా జీవితంలో నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఎవరిని చూసి భక్తి నేర్చుకున్నావు?
ఎవరిని చూసి ప్రార్థన నేర్చుకున్నావు అని నీ పిల్లల్ని ఎవరైనా అడిగితే నీ పిల్లల నోటు నుంచి టకామని రావాల్సిన మాట, ఈ భక్తి జీవితంలో నా తల్లే నా రోల్ మోడల్, నా తండ్రే నా రోల్ మోడల్, వాళ్ళని చూసి నేను భక్తి నేర్చుకున్నానని నా రోల్ మోడల్. వాళ్ళని పిల్లలకి ఎప్పుడు మాదిరిగా మనం బ్రతుకుదుముగాక. చెప్దాం, ఎలా బ్రతుకుదాం? మాదిరిగా బ్రతకకుండా 150 ప్రసంగ, నేను చెప్పింది చిన్నదైనా చెప్పిన దాని ప్రకారం నేను నడిచి చూపిస్తే అది ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైన ముద్రగా మిగిలిపోతుంది. కేవలం చెప్తే ఏం జరిగిద్ది, చూపించకుండా చెప్తే ఏం జరిగిద్ది? భలే తమాషా మాట, ఇది చెప్పి ముగిస్తా. ఆ రోజుల్లో మనకు ఒక బ్లాక్ ఆటో ఉండేది. ఆ బ్లాక్ ఆటో మీద దేవుని కృప, ఈ రోజుల్లో మనకున్న కారుల మీద ఎంత పరిచర్య జరిగిందో ఆటో మీద అంత పరిచర్య జరిగింది. ఆ ఆటో మీదే జగదేవ్పూర్ కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ఉంది కదా, ఎర్రవెల్లి నల్లవెల్లి, అదే అక్కడ కూడా వెళ్ళాం ఆటో మీద. ఆ రోజుల్లో నేను దైవజనరాలు. ఆ రోజుల్లో అప్పుడప్పుడు మా డ్రైవర్ ఎవరో తెలుసా? జార్జ్ అన్న. జార్జ్ అన్న ఆటో ఎక్కాడా అంటే, అన్న డ్రైవింగ్ చేశాడంటే, అన్న మన ఆటోని దాటుకొని కారు ముందుకెళ్ళిందా అన్నయ్య, ఆ కారు దాటిపోయేటట్టు మన ఆటో తోలుతానన్నయ్య. తమ్ముడు అది కారు తమ్ముడా, మన ఆటో అంత స్పీడ్ లేదన్నా, నేను తోలుతానన్నా. సరే నీ చిత్తమే సిద్ధించును కాక అనే. విచిత్రం ఏంటో తెలుసా, ఆ ఆటో మీద కారు దాటి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. మొత్తానికి ఆ రోజుల్లో ఒకసారి మిలిటరీ ఏరియా దాటి హకీంపేట దాటి అక్కడ ఒక డెంటల్ కాలేజ్ ఉంది. ఈ ఏమంటారు, ఈ వేస్టేజ్ అంతా వేస్తారు అక్కడికి వెళ్ళాం. అది దాటి ఇంకా చాలా దూరం వెళ్ళాం. ఇక రాత్రి మా మీటింగ్ అయిపోయేసరికి 12 అయిపోయింది. అది కొత్త. నేను చెప్పే సంగతి 2005. ఈ రోజుల్లో ఉన్నట్లుగా ఆ రోజుల్లో అంత ఫోన్స్ అందుబాటులో లేవు. సరే విచిత్రం, అది అందులో అమావాస్య సేకటే. అట్లాగని అమావాస్య అంటే మనకేం భయం లేదు. ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆటో స్టార్ట్ చేసి బయలుదేరేటప్పటికి ఆటో ఫ్రంట్ లైట్ ఉంది కదా, అది గుడ్డిదైపోయింది. ఏమైందో, ఫీజులు ఊడిపోయినాయో ఏం జరిగిందో తెలియదు, లైట్ పోయింది. సరే అయినా మెల్లిగా సాహసం చేసి ఇక డ్రైవింగ్ చేద్దామని చెప్పి డ్రైవింగ్ చేసుకుంటా ముందుకు వచ్చే ముందు ఒక తల్లి, అయ్యగారు మీరు ఉండేది షాపూర్లోనే కదా, నేను కూడా వస్తా అయ్యగారు, నాకు కూడా అవకాశం ఇవ్వండి అని అన్నారు. సరే కూర్చోమ్మా అని కూర్చోబెట్టాం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సడన్గా ఆ ఊరు చివరి దగ్గరకు వచ్చేసరికి ఆ తల్లి, అయ్యగారు ఆపండి అంది. ఇక్కడ ఆపమంటావు ఏంటమ్మా అన్నాను. అయ్యగారు నాకు భయం వేస్తుంది అయ్యగారు, దీనికి లైట్ లేదు అయ్యగారు, ముందెళ్తే ఏమైపోద్దు అయ్యగారు, నాకు భయం వేస్తుంది అయ్యగారు, నేను దిగిపోతాను అయ్యగారు అని. అమ్మ ఊరు చివరిని దించితే ఎట్లా అమ్మా, నువ్వు క్షేమంగా వెళ్తావో లేదో కదంటే, అయ్యా నేను క్షేమంగా వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లేదు, కానీ ఈ ఆటోలో మాత్రం నేను రానంటే రానయ్యా అంది. సరేనమ్మా నువ్వు వెళ్తానంటే నేనేం చేస్తాను, వెళ్ళమ్మా అని చెప్పి ఆమె దిగినప్పటి నుంచి నా పక్కెంటున్న తమ్ముళ్ళు, అన్న ఇంత రాత్రిపూట మనం వెళ్ళటం క్షేమం అంటారా, దీని లైట్ పని చేయట్లా, సైడ్ లైట్లు పని చేస్తున్నాయి, ఇంత రాత్రిపూట వెళ్తే ఎట్లా, తమ్ముడే వెళ్దాంలే, ఎక్కడున్నా చేసేదే ఉంది, దేవుడు ఎట్లా కొట్ట నడిపిస్తాడులే అని మిలిటరీ ఏరియాకి వచ్చాం. మిలిటరీ ఏరియాకి వస్తే మిలిటరీ ఏరియాలో ఎట్లా ఉంటుందంటే, ఏ రోడ్డు చూసినా ఒకే రకంగా ఉంటుంది. కొంచెం అనుభవం కలిగిన వాళ్ళు తప్ప కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఏదేటో అర్థం కాదు. మొత్తానికి మాకు తెలిసిన ప్రయత్నాల ప్రకారం తిరిగి ఒక పావు గంట అర్ధగంట అయిపోయింది. అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపించింది. అక్కడ ఒక జవాన్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇక్కడ నుంచి కరీంనగర్ హైవే ఎట్లా వెళ్ళాలి అన్నా. ఆయన అన్నాడు, మేరకు తెలుగు నయాత. నేనన్నా, ముసుకో హిందీ నయాత. క్యా కరెంగే అన్నాడు. అప్పుడు కొంచెం ఆ పదం ఈ పదం కలిపి నేను అందుకునే లోపు అక్క దేవుని కృప బహుభాషా కోవిదురాలు ఆమె ఏదో చెప్పింది. ఎట్లా వెళ్ళాలి భయ్యా, ఎదురుసే కరీంనగర్ హైవే కైసా జానా అన్న. ఓ ఐసా అవును ఐసా देखो भैया इधर से स्ट्राइट चलो
ओके, उधर से राइट चलो और उधर से स्ट्राइट चलो और लेफ्ट और स्ट्राइट और राइट, स्ट्राइट लेफ्ट और स्ट्राइट और राइट। भैया उधर कमान आता, ओके, उधर कमान आता, कमान से नीचे चलो, वेरी नेक्स्ट राइट चलो, उधर से स्ट्राइट चलो, उधर से लेफ्ट चलो, उधर से स्ट्राइट चलो और राइट देखो और राइट चलो, उधर से स्ट्राइट लेफ्ट అని 150 స్ట్రైట్లు, 250 లెఫ్ట్లో. విన్నారా? ఒక 100 స్ట్రైట్లు మొత్తం కలిపితే ఓ 50-100 దాకా అయ్యేటట్టుగా రైటు స్ట్రైట్ చెప్పాడు. ఆ రోజుల్లో ఈ జీపీఎస్ సిస్టమ్ లేదు కదా, జీపీఆర్ఎస్ సిస్టమ్ లేదు కదా. సరే ఆటో తీసుకొని స్ట్రైట్ రైట్, उधर से स्ट्राइट और लेफ्ट और स्ट्राइट और लेफ्ट राइट कमान రాలా. తిరిగి అప్పటికి ఒక అర్ధగంట అయిపోయింది. మధ్యరాత్రి 1 గంట దాటిపోయింది. దీనికి ఏమో లైట్ పని చేయట్లా. మధ్యరాత్రి 1 గంట దాటిపోయింది. సరే తిరిగి ఏం అర్థం కాక అక్కడ ఇంకో జవాన్ కనపడితే ఆయన దగ్గరికి వచ్చి, భయ్యా ఇధర్ సే కరీంనగర్ హైవే కైసా జానా అన్నాం. ఆయన చూసి హిందీలో, అర్ధగంట క్రితం ఇందాకే చెప్పే కదయ్యా, అర్ధగంట క్రితం ఇందాక చెప్పడం ఏంటయ్యా, మీరు చెప్పలేదే, మీరు ఎప్పుడు చెప్పారు అంటే, ఇందాకే అర్ధగంట క్రితం చెప్పే కదా అంటే. ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏమనగా, అర్ధగంట తిరిగి మరలా ఎక్కడికి వచ్చావు చెప్పాలి, ఎక్కడికి వచ్చావు, అక్కడికే వచ్చావు. మిమ్మల్ని అడుగుతా, ఇక్కడ తప్పేవుడిది, ఆయిందా నాదా? తప్పు ఆయిందా నాదా? తప్పు ఆయిందా నాదా? అదా ఆయన తప్పని నేను అనలేను, కానీ ఆయన చెప్పాడు కానీ చూపించలా. చెప్పాడు చూయించలా. బాబు ఇటు రండి నాయన, ఇటు వెళ్ళండి అయ్యా, ఇటు వెళ్ళండి. ఆ కరీంనగర్ హైవే వచ్చేదాకా తీసుకెళ్తే అసలు బాధే ఉండేది కాదుగా. అంటే నేను ఆయన తప్పుపట్టను, కానీ ఇక మనకి వచ్చిన ప్రతి ఒక్కరికి రోడ్డు చూపించుకుంటూ ఉంటే వాళ్ళ ఉద్యోగాలు ఏమైపోతాయి అంటే, నేను అనే మాట చెప్పాడు కానీ. ఒక తల్లి, రే ఇలా బ్రతుకు కాదు బిడ్డ, నేను ఎలా బ్రతుకుతున్నానో చూసి నాకులాగా బ్రతుకయ్యా. అలాంటి వాళ్ళు మంచి కాపర్లు. అట్టివారు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు ఆ ప్రధాన కాపరి బహుమతులు తీసుకొచ్చి ఒక్కొక్క తల మీద వాడబారని కిరీటం దేవుడు ఉంచుతాడు. ఆయన కాపరి ఎలాంటి కాపరి? లాస్ట్ స్వరమెత్తాల, మంచి కాపరి. రెండో, మంచి కాపరి ఏం చేశాడు? గొప్ప కాపరి ఏం చేశాడు? ప్రధాన కాపరి ఏం చేయబోతున్నాడు? మరలా రాబోతున్నాడు, ప్రత్యక్షం కాబోతున్నాడు, ఒక్కొక్కరికి బహుమానాలు ఇవ్వబోతున్నాడు. నేనంట, ఇంత గొప్ప కాపరి మనకుండగా ఎందుకు మనం భయపడాలి? ఇంత నమ్మదగిన దేవుడు నీకుండగా ఎందుకు నువ్వు కలవరపడాలి? ఒక మాటను, నువ్వు ఉన్నావని ఒక్క ధైర్యంతో నేను బ్రతుకుతా యేసయ్యా, నాకు చాలిన దేవుడు. మోకరించుదాం.